తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య టామ్ అండ్ జెర్రీ పోరాటం హోరాహోరీగా సాగుతోంది. విదేశీ పర్యటన నుంచి తిరిగొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ 2.0 ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. సీఎం వాళ్లకు ఎవరు చిక్కకుండా ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుమారుడి వివాహానికి దాదాపు ఎమ్మెల్యేలందరికీ ఆహ్వానం అందింది. ఈ వివాహం కోసం బాలి వెళ్లిన బీఆర్ఎస్ శాసనసభ్యులతో ట్రబుల్ షూటర్ హరీష్ రావు కూడా జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఏకైక టార్గెట్ తో ఆపరేషన్ చేపట్టిన కాంగ్రెస్ ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువాలు కప్పింది. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలను హస్తం గూటికి రప్పించేందుకు సామధాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. అయితే కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్పై విముఖత వ్యక్తం చేయడంతో కొద్ది రోజులుగా బ్రేక్ పడింది. ఇక సీఎం విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడంతో రెండో విడత ఆకర్ష్కు తెర తీయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో సీఎం వ్యూహాన్ని పసిగట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జారిపోకుండా చూసుకునే బాధ్యతను ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు అప్పగించిందని చెబుతున్నారు. అందుకే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కుమారుడి వివాహానికి ఎమ్మెల్యేలతో పాటుగా బాలి వెళ్లిన హరీష్ రావు పార్టీ నుండి ఎవరు చేజారకుండా అక్కడే వ్యూహరచన మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై ఒక్క ఎమ్మెల్యే కూడా కారు దిగకుండా పకడ్బందీగా స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రలోభాలకు ఎవరూ తలొగ్గొద్దని, భవిష్యత్తు మళ్లీ బీఆర్ఎస్ దేనని ఎమ్మెల్యేలకు భరోసా ఇస్తున్న హరీష్ రావు పార్టీని వీడనున్నారని అభిమానం ఉన్న వారితో బాలిలోనే ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.